ఇంకోసారి క్యాండిడేట్ ఏయ్ ఏందది ఏం చేస్తున్నారు ఎడికొచ్చి ఏం చేస్తారు నాయన హలో గాయ్స్ ఇవాళ ఏంటంటే నేనైతే ఒక మంచి ప్లేస్ కి అయితే పోబోతున్నా. ఆ ప్లేస్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఎక్కడికి పోతున్నా, ఏం చేస్తున్నా, అసలు ఎందుకు పోతున్నా అంతా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి గాయ్స్. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్టయితే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జరా జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. అండ్ ఒక లైక్, ఒక కామెంట్ అయితే చేసేసేయండి. సో ఇవాళ మనం వెళ్ళబోతున్న ప్లేస్ అయితే కొంచెం దూరం గాయ్స్. సో కొంచెం తిరిగిపోతే మంచిగా ఉంటుంది అనేసి రోజు ఒక ప్లేట్ తినే టిఫిన్ ఇవాళ అయితే 2 ప్లేట్లు ఆర్డర్ చేసుకున్నా. ఆర్డర్ చేసింది అయితే తాజా టిఫిన్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నా. సో ఆర్డర్ చేసుకుంది కంప్లీట్ చేయాలి కాబట్టి జర తొందరగా కంప్లీట్ చేసి తొందరగా స్టార్ట్ అవుతాం. మీరైతే ఫుల్ వీడియో చూడండి గాయ్స్. టిఫిన్ అయితే చాలా బాగుంది గైస్. నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా చాలా బాగుంది టిఫిన్ అయితే. సో ఇది కంప్లీట్ చేశాక ఏం చేస్తానో వీడియో అయితే చూడండి గైస్. A few moments later. చలో తినడం అయితే అయిపోయింది గైస్. స్టార్ట్ అయితే అయిపోతున్నా. ఖాళీ సో ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయా గైస్. అండ్ నా ఆపోజిట్ సీట్లో ఒక బాబు అయితే కూర్చున్నాడు. చూడండి ఆ బాబుని. ఆ బాబు అయితే నాకెళ్ళి అట్లనే చూస్తూ ఉండిపోయాడు. ఆ బాబు ఎందుకు అలా చూస్తున్నాడో నాకైతే అస్సలు అర్థం కాలేదు. సో ఇంకా నేనైతే వరంగల్ రైల్వే స్టేషన్లో దిగి పక్కనే ఉన్న హోటల్కి అయితే వెళ్ళిపోయాను. సో లోపల చూసుకోండి గైస్. లోపల అయితే ఇట్లున్నది. సో నేనైతే వెళ్తున్న ప్లేస్కి అయితే దగ్గర వరకు అయితే వచ్చేసిన. ఫుల్ ఆకలి అవుతుంది. టైం చూసుకోండి ఒకసారి. 5:40 అవుతుంది గైస్. పొద్దున ఎప్పుడో టిఫిన్ చేసిన, మళ్ళీ ఇప్పుడు తింటున్నా. ఫుల్ ఆకలి అవుతుంది. తిని చెప్తా ఎట్లున్నావు. బాగానే ఉంది గైస్. అండ్ ఇంకా నేను రీచ్ కాలేదు. రీచ్ అయ్యే వరకు చూడండి ఎట్లుంటుందో వీడియో. అసలు నేను ఎక్కడికి పోతున్నాను ఏంటో మీరేమైనా ఆలోచించిలా గైస్? అసలు మేమైనా ఆలోచించుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. సో ఫైనల్లీ నేను రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయా గైస్. నేను వచ్చింది ఎక్కడికో కాదు, నేను వచ్చింది అయితే మా ఊరికి. మా ఊరికి ఎందుకు వచ్చినా, అసలు మ్యాటర్ ఏంటిది, అసలు మా ఊరు ఎట్లుంటుంది, మా ఊర్లో ఏమేమి ఉంటాయి అన్నీ చూపిస్తా గైస్. ఫుల్ వీడియో చూడండి. అండ్ ఎవరైనా కొత్తగా మన వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అందరూ ఒక లైక్ అండ్ ఒక కామెంట్ అయితే చేసేసేయండి. సో చూసుకోండి గైస్, మా ఊరికైతే ఎంట్రీ కొడుతున్నాం. సో చూడండి చుట్టూ పొలాలు అండ్ మధ్యలో అయితే రోడ్డు, అటు ఇటు మొత్తం గ్రీనరీ. అండ్ మధ్యలో అయితే రోడ్ ఉంది. ఒక్కసారి మీరు ఊహించుకోండి, అటు ఇటు గ్రీనరీ, మధ్యలో రోడ్డు మీద బైక్ మీద మీరు. ఒక్కసారి అయితే ఇమాజిన్ చేసుకోండి గాయస్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎట్లుంటుందో. మొత్తం బుర్రపాడు ఉంటుంది ఇంత గ్రీనరీలో. చూడండి ఒకసారి, కామెంట్ చేయండి గాయస్. ఇంత గ్రీనరీ మధ్య నుంచి వెళ్ళి ట్రావెల్ చేస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ఊహించుకోండి గాయస్. జస్ట్ ఇమాజిన్. అండ్ మా ఊరు పేరు ఎవరికైనా ఐడియా ఉంటే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ మా ఊరు ఎంట్రీలో ఎట్లుంటుందో చూపిస్తా చూడండి ఒకసారి. సో బైక్ మీద అయితే పోతున్నాం. మొత్తం చూడండి, మొత్తం పెండలు, దుమ్ము, ధూళి. చూడండి ఇట్లున్నది ఊర్లో అయితే. ఊరైతే ఇట్లుంటది గైస్. ఇక్కడైతే ఒక చర్చ్ ఉంటుంది. ఇట్లా పోవాలి. మొత్తం బుర్రపాటు ఉంటుంది. కోళ్ళు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, నక్కలు ఉంటాయి. కొంచెం చూసి వెళ్ళిపోవాలి. ఏదైనా అటు ఇటు అయితే మొత్తం తవ్వకలు తెగుతారు. అండ్ ఊరైతే ఇట్లుంటుంది గైస్. చూసుకోండి ఒకసారి మంచిగా. మా ఊరి పేరు అయితే మట్టెవాడ గాయస్. మట్టెవాడ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో ఒక్కసారి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి. అండ్ ఇదైతే మా పోస్ట్ ఆఫీస్.
ఇట్లా కొంచెం ముందుకు పోతే మా సర్కిల్ అయితే వస్తుంది గాయస్. ఇదైతే మా ఊరి సర్కిల్ గాయస్, చూసుకోండి మొత్తం పెండలు కోళ్ళు అవే ఉంటాయి. వీళ్ళైతే ఇద్దరు లంగాలు మట్టివాడ నెంబర్ 1 క్యాండిడేట్స్. ఇక్కడ ఆంటీ అయితే పాన్ బార్లు అన్ని అమ్ముతుంది. ఆంటీ ఒకటి పెడతా అంటాను. ఆంటీ వాళ్ళ షాప్ చూడండి ఒకసారి. ఈ షాప్ లో ఇవో చూసుకోండి, పెట్రోల్ ఫ్రీ. రోడ్ మీద అట్లా రావాలి, ఎత్తుకొని వెళ్ళిపోవాలి సీదా. ఏమంటారు గాయస్, అట్లుంటది. రావాలి, ఎత్తుకొని వెళ్ళిపోవాలి, పైసలు గిట్ట ఏం కొట్టొద్దు. ఓకేనా? ఓకే, మా వాళ్ళు అయితే నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు రా బాబు? ఖాళీ ఖాళీ. సో చూసుకోండి గాయస్ ఎట్లున్నదో వ్యూ. ఎక్దమ్ వ్యూ అయితే చూపిస్తున్నా, చూడండి ఒకసారి. ఇటుపక్క పొలాలు అండ్ పక్క అయితే చెరువు, మధ్యలో కట్ట మీద రోడ్డు. చూడండి గాయస్ ఒకసారి. ఇటుపక్క పడితే ఖాళీ బురదలో పోతాం, ఇటుపక్క పడితే నీళ్ళల్లో పోతాం. సో ఎటుపక్క పడాలో మీరే చెప్పండి గాయస్. ఇటుపక్క పొలాలు, ఇటుపక్క చెరువు, మధ్యలో కట్ట మీద రోడ్డు, ఎక్దమ్ వ్యూ. రోడ్డు మీద అయితే మేము ఉన్నాం ఇప్పటికైతే. మీరు కూడా రావాలి అనుకుంటే వచ్చేసేయండి. సో చూడండి వ్యూ అయితే ఇట్లున్నది. మా ఊరైతే వెనుక గాయస్, వెనకైతే మా ఊరు. అండ్ స్టోరీ అయితే ఇట్లున్నది. సో ఇప్పుడైతే మంచి ప్లేస్కి అయితే పోబోతున్నా గాయస్. ఆ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేబీ మీకు ఆ ప్లేస్ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఆ ప్లేస్ ఏంటో మీకు చూపిస్తా, మీరైతే చూడండి గాయస్. అండ్ ఒకసారి వ్యూ చూపిస్తా, చూడండి. సో వ్యూ అయితే ఇట్లున్నది గాయస్. మొత్తం జంగల్ మే మంగల్. సో ఇప్పుడైతే మేము కొండ మధ్య నుంచి అయితే వెళ్తున్నాం గాయస్. చూడండి ఒకసారి వెనక మొత్తం కొండలే ఉన్నాయి. కొండ మధ్య నుంచి అయితే పోతున్నాం, చూడండి ఒకసారి. మొత్తం జంగల్ ఇట్లున్నది స్టోరీ మొత్తం. చూసుకోండి గాయస్, దగ్గరికి అయితే వచ్చేసినాం. మొత్తం కొండలు అయితే ఉన్నాయి, చూడండి ఒకసారి. చుట్టూ కొండలే ఉన్నాయి గాయస్. దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం వెళ్ళాల్సింది అయితే చూడండి, ఆ ప్లేస్కి అయితే వెళ్ళాలి మనం. దగ్గర వరకు అయితే వచ్చేసినాం. సో వ్యూ అయితే ఇట్లున్నది. వ్యూ ఎట్లున్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. సో ఫైనల్ అయితే రీచ్ అయిపోయాం గాయస్. మేము వచ్చిన ప్లేస్ అయితే చూపిస్తాం, చూడండి ఒకసారి. సో మేము వచ్చిన ప్లేస్ అయితే ఇది గాయస్, చూడండి. అండ్ లోపల ఎట్లుంటుందో చూపిస్తా, ఫుల్ వీడియో చూడండి గాయస్. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. అండ్ చూడండి లోపలైతే ఇట్లున్నది. పక్కనే కొండలలో పోతున్నాము. రోడ్ అయితే ఖాళీ కచ్చా. సో పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చేసాం గాయ్స్. చూడండి. అండ్ బండి అయితే ఇక్కడ పార్క్ చేసేస్తున్నాం. చూసుకోండి గాయ్స్, ఫైనల్లీ మేమైతే వెళ్ళిపోబోతున్నాం. మరి కొన్ని నిమిషాలలో రీచ్ అయిపోతాం. అండ్ ఇక్కడ వ్యూ చూడండి. మావాడైతే అరుస్తున్నాడు, పిచ్చిలేసింది అనుకుంటా. ఏమరా బాబు, నీకు పిచ్చిలేసిందా? ఖాళీ మావాడు ఇంకోటి ఉన్నాడు, ఈ సైకో, నెంబర్ 1 సైకో క్యాండిడేట్. ఏయ్ ఏందది? ఏం చేస్తున్నారు? ఎడికొచ్చి ఏం చేస్తారు నాయన? ఖాళీ. చూడండి వ్యూ అయితే ఇట్లున్నది. సో కొంచెం ముందుకైతే వెళ్ళి వ్యూ అయితే చూపిస్తా నెక్స్ట్ అయితే. సో చూడండి ఇక్కడైతే ఇట్లున్నది. పైన ఇక్కడ కూర్చోనికి అయితే ప్లేసెస్ ఉన్నాయి.
కోతులు అయితే ఫుల్ ఉన్నాయి గాయస్. అండ్ ఫైనల్లీ వ్యూ అయితే చూడండి. ఇదైతే వాకింగ్ అన్నమాట. ఇట్లా కూడా రావచ్చు. మేమైతే ఇంకో దారి నుండి అయితే వచ్చినాం. ఇక్కడైతే కూర్చోవడానికి ఉంది. సో కోతులు అయితే ఫుల్ ఉన్నాయి గాయస్. మా వాళ్ళు అయితే ఆగదలేరు, డైరెక్ట్ ఉరుకుతున్నారు. ఇక్కడైతే పెద్ద జంగల్ గాయస్. ఇదైతే మొత్తం బుర్రా బాడుంది. అండ్ కొంచెం దగ్గరికి పోయి చూపిస్తా. ఇంకా వ్యూ అయితే దగ్గర నుంచి చూపిస్తా గాయస్. చూడండి మీరు మొత్తం అయితే. ఫైనల్లీ వ్యూ అయితే చూపించబోతున్నా గాయస్. చూడండి. సో వ్యూ అయితే ఇట్లున్నది. ఖాళీ దీని పేరు అయితే భీమునిపాదం వాటర్ ఫాల్స్ అంటారు గాయస్. సో జనాలు చూసుకోండి ఒకసారి. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇక్కడైతే ఇట్లున్నది వాటర్ ఫాల్స్. ఎట్లున్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేసేయండి గాయస్. ఇంతకుముందు ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఒక్కసారి ఒక కామెంట్ అయితే చేసేయండి. సో అక్కడ చూడండి గాయస్, ట్రెక్కింగ్ చేస్తున్నారు, ఎక్కుతున్నారు, బాహుబలి 3 తీస్తున్నారు. చూడండి. ఇప్పుడైతే ఇక్కడ ఫోటో షూట్కి వచ్చినట్టే ఫోటోలు అయితే దిగుతున్నాడు. బాహుబలి 3 జరుగుతుంది అక్కడ. చూడండి గాయస్, అక్కడ ఒక బ్రో అయితే డాన్స్ చేస్తున్నాడు. చూడండి. బాహుబలి 3 కూడా పనికిరాదు దీని మీద. సో ఫైనల్లీ వ్యూ అయితే ఇట్లున్నది గాయస్. చూడండి మొత్తం సారి బుర్రాబాడు వ్యూ చూసుకోండి ఒకసారి. జనాలు అయితే కుప్పలు ఉన్నారు ఇక్కడ. మా వాళ్ళు అయితే ఆగుతలేరు. ఒకటే ఫోటో తీయని చంపుతున్నారు. ఆల్రెడీ స్టిల్ తీసుకొని ఇడైతే నిల్చున్నాడు. బాడీ బిల్డర్ అయితే మేము పైకి అయితే వెళ్ళబోతున్నాం గాయస్. చూడండి ఎట్లున్నాయో ఎక్కడానికైతే ఘోరంగా ఉంది గాయస్. ఈడ వీటి పైన చెల్లి అయితే ఎక్కుతున్నాం. మావాడైతే వస్తున్నాడు. ఎట్లా వస్తాడో చూడండి. ఎక్కువ మామా, ఖాళీ వచ్చేసాయి. మావాడు ఇంకోడైతే పైన ఉన్నాడు, ఏదో చేస్తున్నాడు. నేనైతే కొంచెం పైకి పోయి అయితే చూపిస్తాను. మామ ఎక్కువ బాహుబలి 3. అండ్ మావాడైతే ఇక్కడ నుంచి హెల్పింగ్ చేస్తున్నాడు. చూడండి. అండ్ కొంచెం పైకి పోయి అయితే ఫుల్ వీడియో అయితే చూపిస్తా గాయస్. ఫుల్ వ్యూ, వీడియో కాదు వ్యూ. ఫైనల్లీ పై వరకు అయితే వచ్చేసాం గాయస్. ఇచ్చేసి 1 మినిట్ చలో. మావాడు ఎట్లా వస్తాడో చూడండి ఒకసారి. వావ్ సూపర్. పైన చూడండి ఇంకా జనాలు అయితే చాలా మంది ఉన్నారు పైన. ఒకసారి కింద అయితే వ్యూ చూపిస్తా గాయస్. చూడండి చాలా మంది అయితే ఉన్నారు కింద. అయితే ఇట్లున్నది గాయస్. అండ్ యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అండ్ ఫైనల్లీ వ్యూ అయితే ఇది. సో ఫైనల్గా అయితే ఇట్లున్నది గాయస్. ఇంకా మొత్తం వీడియో అయితే చూపిస్తా. చూడండి చూసుకోండి. వీళ్ళు వచ్చింది అయితే ఫోటోషూట్కి. నాకు ఇప్పుడే తెలిసింది. ఆ చెట్లు ఆ పుట్టలను పట్టుకుంటా ఏలాడుకుంటా ఫోటోలు అయితే దిగుతున్నాడు. ఈయనైతే ఫోటో తీస్తున్నాడు గాయస్. అగో చూడండి వీళ్ళైతే ఇట్లా చేస్తున్నారు. నా పని నేను చేస్తున్నా, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఎవరి పనులలో అయితే వాళ్ళు ఉన్నారు గాయస్. అండ్ మొత్తం చూడండి. సో ఇట్లయితే ఉన్నది గాయస్ ఇక్కడ సిచ్యువేషన్. ఎవరి పనులల్లో వాళ్ళే ఉన్నారు, ఎవరిని ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకైతే ఇక్కడ ఏదో డిఫరెంట్గా ఏదో అయితే కనిపించింది గాయస్. చూడండి మొత్తం చాలా ఉన్నది ఇక్కడ. ఇదేంటో మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి. ఇది చూడ్డానికైతే ఏదో జ్యూస్ లెక్క అయితే ఉంది గాయస్.
Maaza 250 ml pack now for ₹20. చూడండి ఒకసారి, ఇదంతా మొత్తం డిఫరెంట్గా ఉన్నది. ఇది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేసేయండి గాయస్. సో ఇక్కడ చూసుకోండి, ఒక అన్న అయితే పెద్ద సాహసమే చేసిండు. ఈ అన్నని యాక్చువల్లీ బాహుబలి మూవీలో తీసుకోవాలి, కానీ అన్న కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల పోలేదంట. చూడండి గాయస్ ఒకసారి ఎట్లా కూర్చున్నాడో, పైన ఎక్కేసిండే డైరెక్ట్గా. ఆంటీ అయితే మంచి హెల్ప్ చేస్తుంది అంకుల్కి అయితే. చూడండి, ఇది కదా అసలైన లవ్ అంటే, ప్యూర్ లవ్. సో కింద వ్యూ అయితే చూపిస్తా గాయస్, చూసుకోండి ఒకసారి. కింద వ్యూ అయితే ఎగ్దమ్ ఉంటుంది. అండ్ చూడండి గాయస్, ఇట్లుంటుంది కింద అయితే వ్యూ అయితే. చూడండి గాయస్, కింద వ్యూ అయితే ఇట్లుంటుంది. జనాలని అయితే లోపలికి అయితే పోనిస్తారు. జనాలని చూసుకోండి గాయస్. మేమైతే ఇంతకుముందు పైన అయితే ఉన్నాం, అక్కడ పైన. సో అక్కడ నుండి కిందకి అయితే వచ్చేసినాం గాయస్. కింద వ్యూ అయితే చూసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్, ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. ఇక్కడ రాళ్ళ మీద రాళ్ళు పెడితే కోరుకున్న కోరికలు తీరుతాయని అందరూ నమ్ముతారు గాయస్. చూడండి, ఇక్కడ అందరు చాలామంది పెట్టారు. చూడండి, అదంతా అదే గాయస్, మొత్తం అవే. చాలా గట్టిగా నమ్ముతారు గాయస్. మేమైతే ఈ దారి నుండి వచ్చినాం గాయస్. ఇలా కూడా రావచ్చు, ఇటు నుండి అయితే వచ్చి మళ్ళా వెళ్ళేటప్పుడు అయితే ఇట్లయితే వెళ్ళిపోతున్నాం గాయస్. చూసుకోండి, ఇట్లయితే బయటికి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడైతే కొంచెం కూర్చోనికి మంచి పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి అయితే మంచి వ్యూ అయితే ఉన్నది గాయస్ ఈడ. చూడండి, సో గాయస్ పైన అయితే ఎట్లుంటుందో వ్యూ అయితే మొత్తం చూపిస్తా. నాతో అయితే వచ్చేసేయండి, కమాన్ ఫాలో మీ. సో లోపల అయితే ఇట్లున్నది గాయస్. పైకి ఎక్కి పైన చూపిస్తాం. సో ఫైనల్లీ పైకి అయితే ఎక్కేసాను. రండి రండి రండి. పైన అయితే వ్యూ అయితే ఇట్లుంటుంది గాయస్, చూసుకోండి సార్. ఇక్కడ నుంచి అటుపక్క చూస్తే డైరెక్ట్ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి గాయస్. సో వచ్చిన పని అయితే అయిపోయింది గాయస్, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ మీకు ఈ ప్లేస్ ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేసేయండి. మీకు ఈ ప్లేస్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి గాయస్. ఇంటికి పోయే ముందు పెద్ద గోస అయితే వచ్చి పడ్డది గాయస్. అదేంటో కాదు, బండి అయితే ట్రబుల్ ఇచ్చేసింది. చూడండి ఒకసారి, బండి అయితే పంచర్ అయింది గాయస్. బండి అయితే పంచర్ అయింది. మా వాళ్ళు అయితే నెట్టుతున్నారు, నేనైతే వీడియోలు తీస్తున్నా. ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రావద్దు గాయస్. చూడండి, నెట్టడం అవుతుంది. సో ఇంకా ఎట్లనోట్లా ఇంటికి అయితే రీచ్ అయిపోయాం గాయస్. అండ్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అక్కడ నుండి పక్కనే దసరా సెలబ్రేషన్స్ జరుపుతుంటే అక్కడికైతే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి కాసేపు ఉండి డాన్స్ ప్రోగ్రామ్ లాంటివి కాసేపు చూసి అక్కడ నుండి అయితే ఇంటికి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాం గాయస్. ఒకసారి చూడండి గాయస్, జనాలు అయితే ఎంతమంది ఉన్నారో. ఇంకా ఇంతటితో మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, బాయ్.